చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే. ఓం వ్యాసం వసిష్ఠప్తారం సక్నేహమపోత్రం కల్మషం పరాశరాత్మజం వందే సుఖదాంతం తపోనిధిం. పెళ్లి తర్వాత కలుద్దామండి. నో ప్రాబ్లం, బై. దానికి ఇష్టం లేదు నాన్న. నీకు ఇష్టమనే చేశాను నీ పెళ్లి. దాని మొహం చూసావా ఎలా ఉందో, ఏడుపు మొహం వేసుకొని. మీ నాన్నకి చెప్పొచ్చు కదా ఇష్టం లేదని. చెప్పాను, నా లవ్ స్టోరీ బయట తీస్తున్నాను. అమ్మో ఇప్పుడు అవన్నీ ఎందుకులే. మార్చుకోండమ్మా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీ నారాయణ నమోస్తుతే. శరణాగత వీరాత్మరాయణి సర్వశార్థహరే దేవి నారాయణీ నమోస్తుతే. నిశ్చార్థం అయిపోయిందా? ఎందు బుల్రెడ్డి మనసులో అయినామా గడియారంసులో అయిందా? వాళ్ళే కొంచెం తొందరపడినారు, అయినా పర్లే. చూడు సామె, ఉంగరం వాడికిచ్చి అమ్మాయిని రెడ్డి పెద్ద కొడుకిచ్చి. భయపడద్దు, వాడు నా రెండో కొడుకుల రౌడీ కాదు. నీ కూతుర్ని బాగా చూసుకుంటాడు. కట్నం కూడా అక్కర్లేదు. నేను రౌడీలు గుండాల పేర్లు చార్ట్షీట్లు రాయడానికి వాడతాను, శుభలేఖలు రాయడానికి కాదు. నాకు 1000 కోట్ల ఆస్తుందబ్బా. 100 కేసులు కూడా ఉన్నాయిగా, అవన్నీ మాకెందుకండి. మీరు వెళ్తే నాకు బోల్డ్ పనులున్నాయి. నిశ్చితార్థానికి ముందే నిజం చెప్పాం మనం. ముందే చెప్తే ఏమవుద్దో చూసినావా? అందుకే ఉంగరం దొరికి నాకు వచ్చినాడు మీ నాయన. మా బిడ్డే నాయన అరెస్ట్ అయినాడంటే పిల్లని ఇవనే చచ్చిపోయినాడని చిన్న అబద్ధం చెప్పించాం. మీ అమ్మాయి జాతకం చాలా మంచిదమ్మా. ఇట్టా ముహూర్తం కుదిరింది, సామి కట్టా బెయిల్ దొరికింది. జైలు నుంచి సరాసరి ఇట్నే రావడం, అరగంట నుంచి కారులో బయట వెయిటింగ్. ఉంగరం దొరికి నాకు వద్దామని. మీ మీద కోపంతో ఈ పెళ్లి చెయ్యట్లేదబ్బా. మీ అమ్మాయి అది ఆడెవడో బాయ్ ఫ్రెండ్, వాడి మీద కోపంతో చేస్తున్నాను. రేపొద్దుగాలే 10:20కి బాగుందని చెప్పారు. బాగుందని సాము ఊరుకోడుగా, ఇద్దరికి పెళ్లి చేసేస్తాడు. మీరు అక్కయ్య గారు వచ్చేయండి. నువ్వు వెళ్ళి కార్లో కూర్చో. అమ్మా నువ్వు కూడా. దామోదర్ రెడ్డి, నేను పోలీసుని. ఇలాంటి బెదిరింపులు నాకు కొత్త కాదు. తలుచుకుంటే నేను రౌడీలా బిహేవ్ చేయగలను. దయచేసి నన్ను ఆ స్థితికి దింపొద్దు. నేను దిగడం మొదలెడితే ఇది బిగినింగ్. ఎండింగ్ ఇంకెంత వరస్ట్గా ఉంటుందో నువ్వే ఆలోచించుకో. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. చూడబ్బా, ఆడపిల్ల తండ్రిగా వస్తే సాము పక్కన మండపంలో ఉంటావు, మర్యాదగా ఉంటుంది. లేదా పెళ్లికి హోమ్ మినిస్టర్ వస్తాడు, గేట్ కాడ సెక్యూరిటీగా పడి ఉంటావు. పెళ్లి జరిగేదైతే ఖాయం. అమ్మా నువ్వైనా చెప్పు నీ పెనిమిటికి. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధిని ఒక్కటి ఆహుతిచ్చాను. వా, ఎంత వండర్ఫుల్గా వచ్చింది, చాలా వండర్ఫుల్గా వచ్చింది, చాలా ఒరిజినల్గా కూడా ఉంది. గుడ్ మార్నింగ్ అంకుల్. నేను ఎంగేజ్మెంట్ అయిపోయాక దామోదర్ రెడ్డి వచ్చాడా? వస్తాడు, ఎందుకు రాడు? నీకు కాబోయాలుడు వాడికి ఆల్రెడీ కొడుకు. వాడు బెదిరించి బాగిని పట్టుకుపోయాడు. రేపు పొద్దునే పెళ్ళి. ఐ రైట్? బాగిన తన ఇంట్లో పెట్టుకున్నాడు రా. గుండాలు గన్నులు కత్తులతో చుట్టూ తిరుగుతున్నారు. గుండాలు కత్తులు, ఓ 40-50 కుక్కలు కూడా ఉన్నాయి. కుక్కలా? ఆ, అబ్బా, కుక్కలు అయితే మన వాళ్ళు కాదు అంకుల్. ఏదో రౌడీకి గుండాలు అయితే మేనేజ్ చేయొచ్చు, కానీ కుక్కలకి మనకి లాంగ్వేజ్ ప్రాబ్లమా? పోయి పారిపోదంటే వాడికి 4, మనకి 2 కాళ్ళు. గబుక్కుని దొరికిపోయి పిక్క కుక్క పట్టుకున్నాయి అనుకోండి, నాకు అసలే పిక్కలేదు. హట్టే గబుక్కుని ఇక్కడ పట్టుకుంటే కుక్క చావేగా. కుక్క చావంటే మన కుక్కను చంపడం కాదు, కుక్క చేతిలో మనం చావడం. దాన్నే కుక్క చావు అంటారు. ఏదోనండి, నా బాధలో నేను పడి బాగి బిల్డ్ ఆప్ చేస్తాను, ప్రాబ్లం లేదు. అంకుల్, అక్కడ ఉండాల్సిన ఇక్కడికి ఎలా వచ్చినా అదే అద్భుతం. అంటే నమ్మాలి, మరి నమ్మితే హ్యాపీగా ఉంటుంది అంకుల్.
ఓ చాయ్ తాగేసి మీరు ఇంటికి వెళ్ళి శుభ్రంగా పడుకొని పొద్దున్న లేచి మీరు నచ్చిన కొడేసి పెళ్ళికి వెళ్ళండి. ఆ తర్వాత ఏం జరుగు నేను చెప్పను అంకుల్, నాకు చాలా సిగ్గు. వెండి తెరపై చూడండి. వస్తాను అంకుల్. నమస్తే, బాగున్నారా? కంగ్రాచులేషన్స్ సార్. భోంచేసి వెళ్ళండి. తప్పకుండా. పక్కకి జరుగు. నమస్తే. ఏంది డ్రెస్? ఏంది బుల్రెడ్డి చెప్పలేదా? ఏంది చెప్పేది? పెళ్లి కూతురు ఎట్టా ఉండదు, పీటల మీద కూర్చునే దానిలాగా ఉండదా, సినిమాలకు పోయే దానిలాగా ఉండదు. ఏయ్ మంచి ఎత్తకరారా. అన్నా ఫోన్. అన్నా నేను సిద్ధుని మాట్లాడుతున్నా. చిరుబాబు కనిపించట్లేదు. హాస్పిటల్ మొత్తం వెతికామన్నా. మన వాళ్ళందరికీ ఫోన్ చేశాను. సార్ నేను కూడా కుంఫు నేర్చుకుంటాను సార్. కుంఫు నేర్చుకుంటాను నువ్వు కూడా? సార్ సర్టన్లీ నేర్చుకో. ఈరోజు జాయిన్ అయిపోతాను సార్. ఈరోజు జాయిన్ అయిపోతా సార్. చూడు నీళ్ళు చాలా హుషారు ఉంది. చూడు కుంఫు నేర్చుకోబోయే ముందు వార్మప్ చేయాలి. వార్మప్ చేయడం అంటే తెలుసా? తెలీదు సార్. ఇలా బాడీని బాగా లూజ్ చేసుకో. బాడీని బాగా లూజ్ చేసుకుంటే మనం అని ఫైటింగ్ చేయబోయే ముందు ఇంకొకసారి వార్మప్ చేసుకొని సార్ సార్ ఓకే. ఏం భయపడకు. నీలాంటి కొత్త కుర్రోళ్ళకి కుంఫు నేర్పించడానికి ఇలాంటి బ్యాచ్ ని పిలిపిస్తాను సార్. ఈ బ్యాచ్ తో మనం ప్రాక్టికల్ గా నీకు నేర్పిస్తాను. దాన్ని చూసి నువ్వు బాగా నేర్చుకో. అలాగే సార్. ఇది చిన్న ట్రయల్ పార్ట్ లాంటిది. దిస్ ఇస్ ఆల్ అమెరికన్ స్టైల్ బాక్స్. ఐ యామ్ గోయింగ్ టు షౌట్ ఇట్. ఫిరోజ్ ఆడు వాళ్ళకేం భయపడతావు? లెట్స్ గో. ఏంట్రా అందరూ సత్యాగ్రహానికి వచ్చినప్పుడు వస్తున్నారు? ఏయ్ ఇప్పుడు దాకా ఎవరి ప్రాణాలు పోగొని చాలా మర్యాద జాగ్రత్త కొట్టినాను. ఇంతమంది చూస్తామంటే నాకు ఓపిక పోయింది. రండి ముందుకు రండి. ఎవడికి ఏం తెగుతో నాకు మాట గ్యారంటీగా తెలీదు. రండి. ఏంట్రా నీ అబ్బా మీ అన్న మీద మమకారం ఉండి వాడి ప్రాణాలు తెగించి ఎవడు ముందుకు వస్తాడో రండి. సారా ప్యాకెట్ కోసం బిర్యానీ ప్యాకెట్ కోసం అయితే మటుకు భాగ్య చెప్తున్నా పారిపోండి.
రేయ్